నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు పంపుతున్న అధికారులు. గోదావరిలో గల్లంతైన 5గురిలో 3 మృతదేహాలు లభ్యం. మరో 2 కోసం గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. శ్రీశైలం పాతాళగంగ వద్ద విషాదం. స్నానానికి దిగి తండ్రి కుమారుడు మృతి. గుడివాడ తహసీల్దార్ కార్యాలయ పైకప్పునకు కన్నాలు. బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది. శివరాత్రి వేళ భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి ఇసుక ర్యాంపులో దిగి 3 మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారు. మహాశివరాత్రి కళాశాలలకు సెలవు కావడంతో 11 మంది స్నేహితులు నదీ తీరానికి వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు ఇసుక ర్యాంపులో దిగారు. అందులో 6 ప్రాణాలతో బయటపడగా 5 కూరుకుపోయారు. దుర్గాప్రసాద్, సాయి, పవన్ మృతదేహాలు లభ్యమయ్యాయి. పవన్, ఆకాష్ అనే మరో 2 ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుల కుటుంబాల రోదనలతో గోదావరి తీరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 11 మంది అంతమంది అయితే 5 చచ్చిపోయారండి, మునిగిపోయారండి ఒకరికొకరు. ఏ ఊరు వీళ్ళంతా? మా ఊరండి, తాడుపూడి అండి. ఏం చేస్తుంటారు? మామూలుగానే చదువుకుంటారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. గురువారం జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మచిలీపట్నం నోబెల్ కళాశాల నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు పంపుతున్నారు. నోబెల్ కాలేజీ నుంచి అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాలకు ఎన్నికల సామగ్రి తరలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద జిల్లా ఎస్పీ పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల కోసం పోలీసులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. గుడివాడలో ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. పోలింగ్ సిబ్బంది పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారం ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. నందిగామ నియోజకవర్గంలో పోలింగ్కు సంబంధించి ఆర్టీఓ కార్యాలయ ఆవరణలో బ్యాలెట్ పత్రాలు, బాక్సులు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. నందిగామ, జగ్గైపేట నియోజకవర్గ పరిధిలోని 22 పోలింగ్ కేంద్రాల్లో రేపు ఓటింగ్ జరగనుంది. వల్లభనేని వంశీని 2వ రోజు పోలీసులు విచారిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయోమి వంశీని 2వ రోజు విచారణ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో విజయవాడ జిల్లా జైలు నుంచి పోలీస్ కస్టడీలోకి తీసుకొని అనంతరం వైద్య పరీక్షల అనంతరం ఇక్కడికి మన కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు. సుమారు గంటన్నరకు పైగా సమయం నుంచి విచారణ జరుగుతుంది. 3 ఏసీపీల ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. సెంట్రల్ జోన్ ఏసీపీ ఇటు వంశీని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఐఓగా ఆయనే ఉన్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు వచ్చినటువంటి ఆధారాల ఆధారంగా ఈరోజు విచారణ కొనసాగుతూ ఉంది. నిన్న వంశీతో పాటు మరో 2ని కూడా ప్రశ్నించారు. వారి నుంచి కొంత సమాచారం సేకరించారు. ఆ సమాచారం ఆధారంగా మరికొన్ని ప్రశ్నల్ని ఈరోజు సంధిస్తూ ఉన్నారు. ఈ కథనం మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి అక్కడకు వైజాగ్, అదేవిధంగా అటు హైదరాబాదు వెళ్ళటానికి ఎవరెవరు సహకరించారు, ఎంతమంది వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు అనేటువంటి విషయాల మీద పూర్తిగా విషయాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. మరొక వైపు ఇటు పోలీసులకి సంబంధించి ఫోన్ కీలకంగా మారింది. ఈ 2 విషయాలను పూర్తిగా వాళ్ళు తెలుసుకొని ఉన్నారు. వంశీ ఎప్పుడు వీళ్ళతోటి సత్యవర్ధన్ తోటి కమ్యూనికేట్ అయ్యాడు, ఎవరి ద్వారా
మధ్యలో లావాదేవీలు జరిపారు, సంభాషణలు జరిపారు అనేది ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అసలు సత్యవర్ధన్ ఏ విధంగా ఇప్పుడు నిన్న చెప్పిన దాని ప్రకారం కనుక చూసినట్లయితే సత్యవర్ధన్ ఎవరో తెలీదు అన్నట్లు వంశీ చెప్పారు. అయితే అసలు ఎవరో తెలియదు అన్నప్పుడు ఏ విధంగా వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది, ఎవరు వీళ్ళ మధ్య సయోధ్య కుదిర్చారు అనేటువంటి పూర్తి విషయాలన్నింటినీ రాబట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి కీలక కేసుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఇటీవల కాలంలో కీలకమైన కేసుల్లో జరిగినటువంటి ఒక పెద్ద పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగినటువంటి కేసుల్లో ఫిర్యాదుదారుడు ఫిర్యాదు వెనక్కు తీసుకున్న పరిస్థితులు అయితే ఇప్పటి వరకు ఎక్కడ కనపడలేదు. అసలు కోర్టుకు వచ్చి తనకు ఈ కేసుకి సంబంధం లేదు అని గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో ఉన్నటువంటి ఫిర్యాదుదారుడు వచ్చి చెప్పాడంటే అతని పైన ఎంత ఒత్తిడి, ఎంత బెదిరింపులు ఉన్నాయనేటువంటిది ఒక రకంగా మనకి అర్థమవుతుంది. ఏ విధంగా అతన్ని భయభ్రాంతులకు గురి చేశారనేటువంటిది తెలుస్తుంది. అంటే అసలు భయభ్రాంతులకి గురి చేశారా, లేకపోతే వేరే విధంగా ఆశ చూపి అతన్ని లోబర్చుకున్నారా, లేకపోతే అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాలు తెలియాల్సి ఉంది. సత్యవర్ధన్ సోదరుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే బెదిరించారు. గత కొద్ది రోజుల నుంచి తన సోదరుడు సత్యవర్ధన్ తనకు చెప్తున్నట్లు కిరణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. బెదిరిస్తూ ఉన్నారు, ఏదైనా సరే తమ మాట వినకపోతే కుటుంబ సభ్యులపైన కూడా దాడి చేసే పరిస్థితి ఉంది అని కొన్నాళ్లుగా చెప్తూ ఉన్నట్లు తెలిపాడు. అంటే ఇంత దారుణానికి, ఇంత రాక్షసత్వానికి ఒడికట్టారా అనేటువంటి విషయాలను కూడా ఇందులో ఈ విచారణలో వెలుగులోకి తీసుకురావాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు మనకి తెలుస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎన్ని ఫోన్లు వాడారు, ఎందుకు ఇన్ని ఫోన్లు వాడుతూ ఉన్నారు, అసలు ఫోన్లు వాడటం కాకుండా సిమ్ములు ఇంకా చెప్పకుండా సిమ్ములు ఇంకేమైనా ఉన్నాయా అనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా సిమ్ములు ఒక్కొక్కసారి కేవలం కొన్ని సంభాషణల వరకు మాత్రమే ఆ సిమ్ము వాడి మళ్ళీ పక్కన పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇటువంటి క్రమంలో ఈ సిమ్ముల విషయంలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు. కేవలం 3 ఫోన్లు వినియోగిస్తున్నాననే ఒక సమాచారం మాత్రమే తెలిసి నిన్న విచారణలో చెప్పినట్లు తెలుస్తుంది. అయితే అసలు తెలియకుండా సిమ్లు ఇంకా ఎన్ని మార్చారు అనేటువంటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక వైపు ఇందులో ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న నిందితులు ఎక్కడెక్కడ ఉన్నారు, తర్వాత వాళ్ళు ఏం చేయబోతూ ఉన్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసుకి సంబంధించిన విచారణ ఇలా ఉంటే వంశీకి సంబంధించి బాధితులు ఒక్కొక్కళ్ళు బయటికి వస్తూ ఉన్నారు. మొన్నటి వరకు 3 కేసులు నమోదయ్యాయి. అటు వీరవల్లి, గన్నవరం, అదేవిధంగా ఆత్కూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. మరొక వైపు గన్నవరం పోలీస్ స్టేషన్లోనే మరో 2 కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు సిట్ ఏర్పాటు చేశారు. సిట్ కూడా విచారణ చేపడుతూ ఉంది. అంటే వంశీ కేవలం ఈ ఒక్క కేసుతో పరిమితం కాకుండా వంశీ ఒక వ్యవస్థాకృతంగా కొన్ని భూ కబ్జాలు, అదేవిధంగా బెదిరింపులు, కొంతమందికి లబ్ధి చేకూరుస్తానని ఆశ చూపటం, ఇటువంటి అన్నీ చేశారనేటువంటి విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. దాని మీద ఫిర్యాదులు రావటం, కేసులు కూడా నమోదు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ప్రస్తుతం ఇంకా పీటీ వారెంట్ ఇటు గన్నవరం పోలీస్ స్టేషన్పై దాడి జరిగిన ఘటనలో ఇటు ముందస్తు బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో పీటీ వారెంట్ కూడా సిఐడి అధికారులు ప్రస్తుతం అక్కడ సిఐడి కోర్టులో దాఖలు చేశారు. మొన్ననే దాఖలు చేశారు. అయితే ఈ మిగతా కేసుల్లో కూడా అవసరమైతే పీటీ వారెంట్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా బెయిల్ పిటిషన్ మీద ఇంకా విచారణ జరగాల్సి ఉంది. 2 రోజుల తర్వాత దీనిపైన విచారణ జరగనుంది. ప్రస్తుతం ఈ 1.5 గంటల పాటుగా ఈ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది. న్యాయవాదులు అయితే ఇప్పటికే వచ్చారు. ఈ 3 నిందితుల తరపు నుంచి న్యాయవాదులు వచ్చి మధ్యలో
వాళ్ళని కలుస్తూ ఉన్నారు. వాళ్ళ నుంచి సమాచారం సేకరించడం కూడా జరుగుతూ ఉంది. వీళ్ళు కొంత ఏ విధంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అనేది కూడా ఒక్కొక్కసారి చెప్పే అవకాశం కనబడుతూ ఉంది. అంటే నిందితులపై ఒత్తిడి జరుగుతూ ఉందా, సాఫీగా విచారణ కొనసాగుతుందా అనే విషయాలు న్యాయవాదికి చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే న్యాయవాది అనుమతి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ విచారణ ఇంకా సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఖచ్చితంగా కొంత కీలక విషయాలను అయితే రాబట్టనున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆధారాల ఆధారంగానే విచారణ అయితే కొనసాగుతూ ఉంది. నయోమి. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. సత్యసాయి జిల్లా హిందూపురంలో ట్యాక్స్ ఎగవేత వ్యాపారులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై 3 సిబ్బంది సస్పెన్షన్కు గురయ్యారు. వాణిజ్య పనుల అధికారిని కృష్ణవేణితో పాటు 3 డిప్యూటీ వాణిజ్య పనుల అధికారులపైన ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. హిందూపురంలో కొన్ని చోట్ల వ్యాపారులను ఇబ్బంది పెడుతూ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఈ నెల 17న ఒక రహస్య బృందంతో ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. ఆరోపణలు నిజమేనని తేలడంతో 4 సస్పెండ్ చేస్తూ జతిల్లా వాణిజ్య పనుల శాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలానికి ముందున్న 40 మీటర్ల ప్రాంతానికి సహాయక బృందాలు చేరుకున్నాయి. 9 మీటర్ల మేర మట్టి పూడుకుపోయింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు. శ్రీశైలం సొరంగ మార్గంలో 8 మందిని రక్షించడానికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సొరంగ మార్గం ఆఖరి పాయింట్కు చేరుకోవడానికి 40 మీటర్ల అడ్డంకి ఏది ఉందో దాన్ని కూడా నిన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ర్యాట్ హోల్ మైనర్స్ కూడా అక్కడి వరకు చేరుకోవడం జరిగింది. కానీ ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పూడిక మట్టితో పూడుకుపోయి ఉండడంతో అక్కడి దాకా చేరుకోవడం అసాధ్యమని చెప్పేసి వాళ్ళు తిరిగి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్కు సంబంధించి ఈ సొరంగ మార్గం 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ సొరంగ మార్గంలో 13 కిలోమీటర్ల వరకు మనం కింద చూసేటువంటి ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు కింద చూసేటువంటి ఈ లోకో ట్రాక్ ద్వారా రైల్వే ట్రాక్ లోకో ట్రాక్ ద్వారా మనము వెళ్ళొచ్చు. సుమారు 11 కిలోమీటర్ల వరకు ఈ ట్రాక్ ద్వారా లోకో ట్రైన్ ద్వారా మనం వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి అంటే 12 కిలోమీటర్ల తర్వాత పూర్తిగా మనకు బురద వాతావరణం ఉంటుంది, నీరు నిండిపోయి ఉంటుంది. సుమారు 2-3 అడుగుల వరకు నీళ్లు నిండి ఉండడం వల్ల అక్కడి నుంచి వీళ్ళు కన్వేయర్ బెల్ట్ కానీ లేకపోతే మనం ఇక్కడ పక్కన చూడవచ్చు ఈ పక్కన చూడవచ్చు ఈ పైపులు లాంటి నిర్మాణాలు ఉన్నాయి కదా, ఆ నిర్మాణాలను ఆధారంగా చేసుకొని వాళ్ళు ఆ 12 కిలోమీటర్ల నుంచి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత సుమారు ఒక 100 మీటర్ల వరకు పూర్తిగా బురద పేరుకొని పోయింది. అంటే అడుగు వేస్తే సుమారు ఒక నడుము లోతు బురద పేరుకొని పోయింది. ఆ నడుము లోతు బురద పేరుకొని పోయినటువంటి దాన్ని అధిగమించడానికి వెదురు బొంగులు అలాగే థర్మాకోల్ షీట్స్ తో ఏర్పాటు చేసినటువంటి ఒక అంటే ఫిషింగ్ బోట్స్ కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. వాటి ఆధారంగా దాటుతున్నారు. ఆ తర్వాత మనకు సుమారు ఒక 40 మీటర్ల వరకు అంటే 40 మీటర్ల వరకు ఒక టఫ్ అంటే జటిలమైనటువంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి నిన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ఆ ప్రాంతంలో పరిస్థితి ఏందనేది మనం ఒకసారి గమనిస్తే చూడొచ్చు. ఇప్పుడు మనకు మొత్తం సొరంగం అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇది సుమారు మనకు 10 మీటర్ల ఎత్తు అదే 10 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. 10 మీటర్ల డయాతో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. అయితే దీన్ని అంటే ఈ సెగ్మెంట్లు వేసిన తర్వాత దీని డయా అనేది 9.2 మీటర్లుగా ఉంటుంది. ఈ 9.2 డయా మొత్తం కూడా పూడికతో దాదాపుగా నిండిపోయింది. అంటే పైన మనం కనిపించచ్చు వెంటిలేషన్ ఉంది కదా, పైన వెంటిలేషన్ కోసం పైప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పైపు కూడా పూర్తిగా దెబ్బతిని అక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనం పక్కన చూడొచ్చు, దీన్ని కన్వేయర్ బెల్ట్ అంటారు. ఇది 5.2 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే సొరంగ మార్గంలో 5.2 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ కన్వేయర్ బెల్ట్ ఉన్నటువంటి ప్రాంతం కూడా
పూర్తిగా మట్టిలో కూరుకుపోయి ఉందని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మనకు చెప్తున్నాయి. అంటే ఈ సొరంగ మార్గంలో ఈ కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తి అయిందంటే పై వరకు కూడా మనకు మొత్తం పూడుకుపోయింది. అంటే ఆ సొరంగ మార్గంలో పై భాగం నుంచి కేవలం ఒక 5 అడుగుల ఎత్తును వదిలేస్తే మిగతాదంతా కూడా ప్రయోగించారు. కానీ ఎక్కడ కూడా మనకు అక్కడ లైవ్ విక్టిమ్స్ ఉన్నట్టుగా మాత్రం మాకు తెలియలేదని చెప్పేసి లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈరోజు దాని మీద నిర్ణయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా డెబ్రిస్ నిండిపోయినటువంటి వాతావరణం ఉంది కాబట్టి దాన్ని తొలగించడం ఎట్లా, దాన్ని తొలగించి ఆ లోపల చిక్కుకున్న వారిని బయటికి తీసుకురావడం ఎట్లా అనే దాని మీద ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించినటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల వద్ద కృష్ణానదిలో పడవ ప్రయాణాలు ప్రమాదకరంగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పడవపై అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. ముక్త్యాలలోని పరమేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇదే అదనుగా డబ్బులు దండుకునేందుకు ఒకేసారి భారీ సంఖ్యలో భక్తులను పడవ ఎక్కించేస్తున్నారు. పడవ నిర్వాహకులు మాత్రమే లైఫ్ జాకెట్స్ ధరిస్తున్నారు. పడవ ఎక్కిన ప్రయాణికుల కోసం మాత్రం ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదు. ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. మహాశివరాత్రి వేళ రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ముక్కంటిని దర్శించుకుంటున్నారు. శివయ్యకు పంచామృతాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరులో శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైరానదిలో స్నానమాచరించి నీలకంఠేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకాలు పూజలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ముక్త్యాల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తుల కోసం ఘాట్ల వద్ద జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు. బాపట్ల జిల్లా అమత్తలూరు మండలం గోవాడ శైవక్షేత్రంలో ఘనంగా శివరాత్రి వేడుకలు జరుపుతున్నారు. శ్రీ బాలకోటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఉచిత అన్నదానం నిర్వహించారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూప. పల్నాడు జిల్లా గురజాల మండలం దైద అమరలింగేశ్వర స్వామివారిని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఎరపతినేనికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దేవస్థానాన్ని అభివృద్ది చేసి భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని ఎరపతినేని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ దేవస్థానం అభివృద్ధికి గెస్ట్ హౌసెస్ కానీ, అదేవిధంగా ఎకో పార్కు మన నిర్మాణం కానీ, అదేవిధంగా టూరిజం గెస్ట్ హౌస్లు కానీ అన్ని విధాలుగా కూడా ఈ అమరలింగేశ్వర టెంపుల్ని కోటప్పకొండలాగా కూడా డెవలప్ చేయడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సో భక్తుల కోరిక మేరకు పల్నాడులో ఉన్న ప్రసిద్ధ దేవాలయాల్లో ఈ దేవాలయం. ఇక్కడ మనం చూస్తే ఇలాంటి కేవ్లో ఉన్న టెంపుల్ నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ లేదు. సో ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి
ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. శివయ్య అనుగ్రహంతో తప్పకుండా ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తాం. నంద్యాల జిల్లాలో మహానందిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణ కోనేరులో భక్తులు శివస్వాములు స్నానమాచరించి నందీశ్వరుని దర్శించుకున్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగుతోంది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయ డ్రోన్ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. కడప ఓం శాంతి నగర్లోని బ్రహ్మకుమారిల కార్యాలయంలో జ్యోతిర్లింగాల కార్యక్రమాన్ని నిర్వహించారు. విభిన్న రకాల శివలింగాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కర్నూలు జగన్నాథ గట్టుపై వెలిసిన రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా పరమశివుడికి అభిషేకాలు చేశారు. దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. రాత్రి రథోత్సవం నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. దక్షిణ కాశీగా పిలువడే ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ ముఖలింగంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అభిషేకాదులు నిర్వహించారు. టెక్కలి మండలం రావివలసలోని మల్లికార్జున స్వామి శివక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. 24 అడుగుల స్వయంభూ శివలింగాన్ని దర్శించి భక్తులు తన్మయత్వం చెందారు. మహాశివరాత్రి సందర్భంగా ఏలూరు జిల్లాలోని బలివే శైవ క్షేత్రానికి వస్తున్న భక్తుల ఆకలి తీరుస్తున్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం తెల్లవారుజాము నుంచే ఉచితంగా అల్పాహారం అందజేస్తున్నారు. ఇడ్లీ, ఉప్మాతో పాటు పిల్లలకు పాలు, పెద్దలకు టీ, కాఫీ, మంచినీళ్లు, మజ్జిగ కూడా పంపిణీ చేశారు. అల్పాహారం రుచిగా, శుచిగా ఉందంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. సాంబార్ ఉన్నాయండి అక్కడ.